ఇప్పటికి కూడా గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగి ఎక్కడన్నా హత్యలు జరిగితే ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పూసి ఇమీడియట్గా ఎవరు చచ్చిపోతారా ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామాల్లో దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. పల్నాడిని ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణంతో ముందుకు తీసుకెళ్తాం. మీరు చూసుంటారు గతంలో ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా అణిచివేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రశాంతమైన వాతావరణంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ధ్యేయంగా గడిచిన 40 సంవత్సరాల నుంచి అదే ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా హత్య రాజకీయాలు జరిగినాయో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేశారో, లాస్ట్కి చంద్రబాబు నాయుడు మీద కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిన పార్టీ అది. మా పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు. అది ప్రజల నుంచి ప్రజల అక్రమ సంపాదన మీద పెట్టిన పార్టీ మాది. తెలుగువాడి గౌరవం మీద పెట్టిన పార్టీ మాది. ఇలాంటి హత్య రాజకీయాలకు సంబంధించి ఏ చిన్న సంఘటన రాష్ట్రం నలుమూలల ఎక్కడ చిన్న సంఘటన అయినా సరే ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడ కూడా చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదు.